ఆయిల్ వేసినాం, 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసినాం. అది బాగా ఫ్రై కావాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై కావాలి. ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై అయినాక అప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నాన్ వెజ్ తినేవాళ్ళు తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయొచ్చు. అంత బాగుంటుందన్నమాట నాన్ వెజ్ తినే వాళ్ళకు. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. ఇది జొన్నరొట్టెలకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. పల్లెటూరులో ఇది చాలా, మా ఊర్లో మంగళవారం కట్ చేసేవాడు మేకలని, అప్పుడు అతను మటన్ దబ్బా ఇచ్చేవాడు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మా అమ్మ నాకు టిఫిన్ బాక్స్లో పెట్టి పంపించేది. నేను చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటా ఈ ఫుడ్ని తినేదాన్ని. దీంట్లో పసుపు వేసిన తర్వాత పచ్చిమిర్చి చిలికలు కూడా వేయాలి. ఈ పచ్చిమిర్చి చిలికలు కూడా బాగా ఫ్రై కావాలండి. ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు, పుదీనా వేయాలి. పుదీనా కూడా వేస్తే ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుందండి. నీచు స్మెల్ లేకుండా పుదీనా కూడా ఆ ఫ్లేవర్ని మంచిగా మనకు తెలుస్తుంది. తర్వాత 2 టమాటాలు వేసిన తర్వాత ఇది కూడా బాగా ఫ్రై కావాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది గుజ్జొచ్చేంత వరకు ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రై అయ్యేంత వరకు కొంచెం మనం మాట్లాడుకుందాం. అప్పుడు మా అమ్మ బాక్స్లో మటను బోటి, మటన్ దప్ప ఈ కర్రీస్ పంపించేది. నేను చాలా ఎంజాయ్ చేసుకుంటే తినేదాన్ని. తర్వాత ఈ మటన్ దప్ప కూడా వేసేయాలి. ఇది కూడా బాగా కలపాలి. ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం మనం ఉప్పు వేసేయాలి. తగినంత సాల్ట్ వేసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై కావాలి. దీనికి ఉప్పు కారాలు కరెక్ట్గా ఉండాలి. కానీ ఈ కర్రీలోని గుజ్జు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది పులుసు అయినా సరే, ఫ్రై అయినా సరే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏమి ఎన్నిసార్లు బాగుంటుంది బాగుంటుంది అంటే బాగుంటేనే కదండి బాగుందని చెప్తాం. ఇది పల్లెటూరులో, విలేజ్లో అయితే మా సైడ్ ఎక్కువగా తయారు చేస్తారు. ఎంత ఎంజాయ్ చేసుకుంటూ ఈ ఫుడ్ తినొచ్చు అంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారండి ఇది. ఎందుకంటే ఎముక బోన్స్ అనేది ఉండదు కాబట్టి. తగినంత కారం వేసేసుకున్నాను, బాగా కలుపుకున్నాను. ఇది వాటర్ వేయకుండానే ఆ వాటరే ఊరిందనమాట మంచిగా. ఊరిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ ఒక 5 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇది లివర్ దొప్ప కదా, ఈజీగా ఉడుకుతుంది అనుకోదండోయ్. మంచిగా ఉడకాలి. ఇది విజిల్ వేసి బాగా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసేసి, ధనియాల పొడి వేసేసి, కొత్తిమీర వేసేసాను. చాలా బాగుంటుందండి కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడే తెప్పించుకొని చేసుకొని తినండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. హైలైట్ అనుకో. ఇది అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది వేరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.